హలో, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్. ఇవాల్టి వీడియోలో మనం ఈనాడు, సాక్షి మరియు నమస్తే తెలంగాణ పేపర్స్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఇవాల్టి మన ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి ఆఫ్ఘనిస్తాన్ సంపద గురించి. ఆఫ్ఘనిస్తాన్ అన్నటువంటిది మధ్య దక్షిణాసియా దేశాలకి ఒక చౌరస్తా లాంటిది. అంటే భౌగోళికంగా వ్యూహాత్మకమైనటువంటి ప్రదేశంలో ఉన్నటువంటి భూభాగం అన్నమాట. సామ్రాజ్య విస్తరణ నుంచి రవాణా, వాణిజ్యం, సహజ వనరులు వంటి వాటి పరంగా పూర్వం నుంచి కూడా అన్ని రాజ్యాలకి ఆఫ్ఘనిస్తాన్ అంటే ఎంతో ఆసక్తి. ఎన్నో సామ్రాజ్యాలు, రాజ్యాలు దీని మీద దండయాత్ర చేశాయి. భారత్ని ఏలినటువంటి బ్రిటిషర్లు కూడా ఆఫ్ఘనిస్తాన్లో యుద్ధం చేసి ఒక చేదు అనుభవాన్ని మిగుల్చుకున్నారు. అయితే ఒకప్పటి శక్తివంతమైనటువంటి సోవియట్కి కూడా ప్రతికూల ఫలితాలే ఇక్కడ దక్కాయి. అయితే ఇప్పుడు ఆ వరుసలోనే అమెరికా చేరింది. ఆఫ్ఘనిస్తాన్ని ఆక్రమించుకున్నటువంటి తాలిబన్లని గుర్తించేందుకు చైనా, రష్యా, పాకిస్తాన్ ఎంతో ఉత్సాహంగా పోటీపడ్డాయి. తాలిబన్ల చేతిలో పరాభవంతో అమెరికా కూడా హడావిడిగా వెళ్ళిపోయింది. చైనా ఆఫ్ఘనిస్తాన్ మీద ఆసక్తి అనేది చూపుతోంది. అయితే బహుళ జాతుల యొక్క సామ్రాజ్యాన్ని నెట్టుకొస్తున్నటువంటి చైనాకి ఇతర దేశాలతో పోలిస్తే ఆఫ్ఘాన్ వ్యవహారాల్ని చక్కబెట్టడం తేలికే అన్నట్టుగా చెప్తూ ఉన్నారు. అంటే ఇతర రాష్ట్రాలు చాలా దెబ్బతిన్నా కూడా చైనా ఆఫ్ఘనిస్తాన్ యొక్క ఉచ్చులో చిక్కుకోకపోవచ్చు అన్నట్లుగా ఇక్కడ చెప్తూ ఉన్నారు. అయితే చాలా కాలంగా ఆఫ్ఘనిస్తాన్ మీద పట్టు సాధించేందుకు చైనా ప్రయత్నిస్తోంది. అక్కడ అపారంగా ఉన్నటువంటి సహజ వనరులు, $1,00,000 కోట్ల విలువైనటువంటి ఖనిజ సంపద, ఇవన్నీ కూడా చైనాని ఆకర్షిస్తూ ఉన్నాయి. బంగారం, రాగి, ఇనుము, యురేనియం, లిథియం, థోరియం, కోబాల్ట్, మెర్కురీ, గ్యాస్ నిల్వలు ఇలాంటివన్నీ కూడా అపారంగా ఉన్నాయి ఈ ఆఫ్ఘనిస్తాన్లో. అయితే ఇప్పటికే లోగాల్ ప్రావిన్స్లో ఉన్నటువంటి మెస్ ఐనర్లో ఉన్నటువంటి రాగి నిల్వల మీద చైనాకి 90 ఏళ్ల పాటు లీజు అనేది ఉంది. 2011లో చైనా జాతీయ పెట్రోలియం కార్పొరేషన్ 3 చమురు క్షేత్రాలని 25 ఏళ్ల పాటు డ్రిల్లింగ్ చేసుకోవటానికి మొత్తం $40 కోట్ల విలువైనటువంటి బిడ్ని పొందింది. ఇది మాత్రమే కాకుండా ప్రపంచ రవాణా మౌలిక సదుపాయాల ప్రాజెక్ట్ అంటే బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ని విజయవంతంగా సాధించాలి అంటే ఆఫ్ఘనిస్తాన్ యొక్క సహకారం అనేది కావాలి. అలాగే అపార ఖనిజ సంపద ఉండటంతో ఆఫ్ఘనిస్తాన్లోని గనులు, ఇంధన రంగాల్లో చైనా కంపెనీలు భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టాయి. అయితే ఇదంతా బాగానే ఉన్నా కూడా చైనా ప్రాజెక్టులు దీర్ఘకాలంలో ముందుకు వెళ్లేందుకు తాలిబన్లు ఎంత మేర సహకరిస్తారు అన్నటువంటిది ఆలోచించాల్సిన ప్రశ్న. మౌలిక సదుపాయాల ప్రణాళికలు, పెట్టుబడులు ఇలాంటివి గనక ఇవన్నీ పెట్టినటువంటి వేస్ట్ అయిపోతే అన్నటువంటి సందేహం కూడా చైనాకి ఉంది. అయితే ఈ క్రమంలోనే ఇప్పటికే అందరి చేతిలో పావుగా మారినటువంటి ఆఫ్ఘనిస్తాన్ని ఖనిజ సంపద మరింత గందరగోళంలోకి నెట్టే ప్రమాదం ఉంది అన్నట్లుగా ఇక్కడ చెప్తున్నారు. క్వశ్చన్ చూడండి, కాబూల్ పెషావర్ హైవేని చైనా ఏ ప్రాజెక్టులో భాగంగా పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది? దేంట్లో భాగంగా? చైనా పాకిస్తాన్ ఆర్థిక నడవ సిపెక్ని అనుసంధానించేటటువంటి ఈ కాబూల్ పెషావర్ హైవేని పూర్తి చేయాలి అన్నట్టుగా చైనా లక్ష్యంగా పెట్టుకుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి సెమీ కండక్టర్స్ లేదా చిప్ల యొక్క కొరత గురించి. మనం ఆల్రెడీ వాహన రంగం అన్నటువంటిది COVID-19 వల్ల కుదేలైతే ఈ చిప్ల కొరతగా ఉండటం వల్ల ఈ వాహన రంగాన్ని మరింత కుదేలయ్యేలాగా చేస్తూ ఉన్నాయి. దేశీయ పరిశ్రమ మీద కూడా తీవ్రమైనటువంటి ప్రభావం పడుతోంది. భారతదేశం ఈ చిప్ల కోసం దిగుమతుల మీదే ఎక్కువగా ఆధారపడాల్సి రావటంతో మన ఇండియాకి మరింత నష్టం అనేది వాటిల్లుతోంది. అయితే కార్లలో ప్రస్తుతం అందుబాటులోకి వచ్చినటువంటి చాలా అత్యాధునిక సదుపాయాలన్నీ కూడా వాటికి ఈ సెమీ కండక్టర్ చిప్లే ఆధారంగా ఉంటాయి. బ్లూటూత్ అనుసంధానత నుంచి ఎయిర్ బ్యాగ్లు, ఇంజిన్ నియంత్రణ వ్యవస్థ, ఇతర భద్రతా ప్రమాణాల కోసం చిప్ల యొక్క సెట్లని విరివిగా ఉపయోగిస్తూ ఉన్నారు. అందుకే వీటికి ప్రపంచవ్యాప్తంగా భారీ గిరాకీ అనేది ఉంది. అయితే కరోనాతో వీటికి తీవ్ర స్థాయి కొరత అనేది ఏర్పడింది. కోవిడ్ విజృంభణతో 2020 ప్రథమార్థంలో దాదాపుగా అన్ని దేశాలు కూడా ఆంక్షలు విధించటంతో ఫలితంగా కర్మాగారాలు మూతపడిపోయాయి. తయారీ అనేది నిలిచిపోయింది. అమ్మకాలు అనేవి జరగకుండా ఆగిపోయాయి. దాంతో వాహన సంస్థలు చిప్ల కోసం ఆర్డర్లు ఇవ్వటం తగ్గించేశాయి. అదే సమయంలో ప్రపంచవ్యాప్తంగా వర్క్ ఫ్రమ్ హోమ్ అన్నటువంటి సంస్కృతి రావటంతో ల్యాప్టాప్లు, ట్యాబ్లు, స్మార్ట్ ఫోన్లు వీటికి గిరాకీ అనేది పెరిగింది. వాటి తయారీ సంస్థలు చిప్లకి భారీ స్థాయిలో ఆర్డర్లు ఇచ్చాయి. చిప్ల తయారీ సంస్థలు కూడా డిజిటల్ ఉపకరణాల మీదే ఎక్కువగా దృష్టి పెట్టడం జరిగింది. అయితే విదేశాల్లో మాత్రం లాక్డౌన్లను సడలించిన తర్వాత
వాహన రంగం అనూహ్యంగా పుంజుకుంది. అలాగే కోవిడ్ భయంతో ప్రజా రవాణా వ్యవస్థల్లో ప్రయాణించేందుకు ఇష్టపడకుండా ప్రైవేట్గా అంటే సొంత వాహనాల మీదే ఎక్కువ మంది ఆసక్తి చూపించటం జరిగింది. దాంతో మధ్య శ్రేణికి సంబంధించినటువంటి వెహికల్స్కి గిరాకీ అనేది పెరిగింది. అయితే ప్రపంచవ్యాప్తంగా కరోనా ఉధృతి అనేది అదుపులోకి వచ్చి తయారీ రంగం అనేది ఊపందుకుంటే 2022 రెండవ త్రైమాసికం నుంచి కూడా చిప్ సెట్ల సరఫరా అన్నటువంటిది పెరగచ్చు అన్నట్లుగా పరిశ్రమ వర్గాలు చెప్తూ ఉన్నాయి. అలాగే శాంసంగ్, TSMC ఇవన్నీ కూడా తమ యొక్క ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంపొందించుకునేందుకు ప్రయత్నిస్తూ ఉన్నాయి. ఈ సమస్యని అధిగమించేందుకు సెమీకండక్టర్ల పరిశ్రమ మీద చైనా, అమెరికాలు భారీగా పెట్టుబడులు పెడుతూ ఉన్నాయి. అయితే భారతదేశం కూడా చిప్ల కొరత దృష్ట్యా మన దేశంలో సెమీకండక్టర్ల పరిశ్రమని ప్రోత్సహించాల్సినటువంటి ఆవశ్యకతని గుర్తించింది. ఈ మేరకి అన్ని రకాలుగా మేము చర్యలు తీసుకుంటాము అన్నట్టుగా కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ఇటీవల ప్రకటించడం జరిగింది. ఇక్కడ క్వశ్చన్ చూడండి. వైట్ గూడ్స్కి ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకం కింద కేంద్ర ప్రభుత్వం 6,000 కోట్ల రూపాయలని కేటాయించింది. ఈ నేపథ్యంలో వైట్ గూడ్స్ అని వేటిని పిలుస్తారు? మరి వైట్ గూడ్స్ అని వేటిని పిలుస్తూ ఉంటారు? మనం నార్మల్గా డొమెస్టిక్గా యూజ్ చేసేటటువంటి లార్జ్ ఎలక్ట్రానిక్ గూడ్స్ ఏవైతే ఉంటాయో అంటే రెఫ్రిజిరేటర్స్ కావచ్చు, వాషింగ్ మిషన్స్ ఏవైతే టిపికల్గా వైట్ కలర్లో ఉంటాయో వాటన్నింటినీ కూడా వైట్ గూడ్స్ అనేసి చెప్తూ ఉంటాము. డిష్ వాషర్ కావచ్చు, డ్రయర్ కావచ్చు, ఫర్నేసెస్, అలాగే కాంపాక్టర్, అలాగే హాట్ వాటర్ హీటర్ ఇవేవైనా కావచ్చు. వీటన్నింటినీ కూడా వైట్ గూడ్స్గా మనం చెప్తూ ఉంటాము. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి సుప్రీంకోర్టు చరిత్రలోనే తొలిసారిగా 9 మంది న్యాయమూర్తుల యొక్క ప్రమాణ స్వీకార కార్యక్రమం అన్నటువంటిది జరిగింది. అంటే ఇప్పటి వరకు వస్తున్నటువంటి సంప్రదాయానికి అతీతంగా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ సుప్రీంకోర్టు అదనపు భవనంలోని ఆడిటోరియంలో వాళ్ళ చేత ప్రమాణ స్వీకారం చేయించారు. అయితే సుప్రీంకోర్టు కొలీజియం ఇటీవల సిఫార్సు చేసినటువంటి పేర్లకి రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఆమోదముద్ర వేసి నియామక ఉత్తర్వులు జారీ చేశారు. వీళ్ళని సుప్రీంకోర్టు సెక్రటరీ జనరల్ సభాముఖంగా చదివి వినిపించి మరి సీనియారిటీ ప్రాతిపదికగా కొత్త న్యాయమూర్తుల్ని వరుసగా ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించారు. ఇందులో భాగంగా జస్టిస్ అభయ్ శ్రీనివాస్, జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ జితేంద్ర కుమార్ మహేశ్వరి, జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్ నాగరత్న, జస్టిస్ చుడాలాయిల్ తేవన్ రవికుమార్, జస్టిస్ ఎంఎం సుందరేష్, జస్టిస్ బేలా మాధుర్య త్రివేది, జస్టిస్ పమిడిగంటం శ్రీ నరసింహ వీళ్ళ చేత ప్రమాణ స్వీకారం చేయించటం జరిగింది. ఇక్కడ క్వశ్చన్ చూడండి. ఇటీవల ప్రమాణ స్వీకారం చేసినటువంటి 9 మంది న్యాయమూర్తుల్లో ఎంతమంది మహిళలు ఉన్నారు? అంటే ఎంతమంది మహిళా న్యాయమూర్తులు ఉన్నారు? ఎంతమంది ఉన్నారు? మొత్తం 3 మహిళా న్యాయమూర్తులు ఇందులో ఉన్నారు. ఎవరెవరు? జస్టిస్ హిమా కోహ్లీ, అలాగే జస్టిస్ నాగరత్న, అలాగే ఇంకెవరు ఉన్నారు? జస్టిస్ బేలా మాధుర్య త్రివేది. వీళ్ళ 3 కూడా ఇందులో మహిళా న్యాయమూర్తులుగా ఉన్నారు. అయితే సీనియారిటీ ప్రకారం 2027వ సంవత్సరానికి గాను జస్టిస్ నాగరత్న ఈమె సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులు కాబోయేటటువంటి అవకాశాలు అనేవి ఉన్నాయి. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఈ ఆర్థిక సంవత్సరం అంటే 2021-22 ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో మన దేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధి సాధించింది. కోవిడ్ 2వ దశ ఉధృతి అధికంగా ఉన్నప్పటికీ కూడా 20.1% వృద్ధిని సాధించింది. అంటే ఏడాది క్రితం చూసుకుంటే ఇదే కాలం నాటి తక్కువ ప్రాతిపదిక తయారీ సేవల రంగాలు పుంజుకోవటం ఇవన్నీ కూడా దీనికి కలిసొచ్చాయి అన్నట్లుగా జాతీయ గణాంక కార్యాలయం NSO గణాంకాలు చెప్తూ ఉన్నాయి. అయితే తాజా గణాంకాలతో ఈ ఏడాది ప్రపంచంలో వేగంగా వృద్ధి చెందుతున్నటువంటి దేశంగా భారత్ నిలవబోతోంది. అంటే 2020-21 ఇదే త్రైమాసికంలో అంటే ఏప్రిల్-జూన్లో మన దేశ జీడిపి వృద్ధి అన్నటువంటిది 24.4% క్షీణించింది. అంటే మైనస్లలోకి వెళ్ళింది. అంటే అప్పట్లో కోవిడ్-19 నియంత్రణ కోసం దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించటం వల్ల ఆర్థిక వ్యవస్థ అన్నటువంటిది పతనమైంది. ఇక్కడ క్వశ్చన్ చూడండి. 2021-22 ఏప్రిల్-జూన్ త్రైమాసికానికి గాను దేశ ఆర్థిక వ్యవస్థ ఎంత వృద్ధిని సాధించింది? 20.1% వృద్ధిని సాధించింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి రాజ్యసభ నూతన సెక్రటరీ జనరల్గా తెలుగు వ్యక్తి అయినటువంటి డాక్టర్ పరాశరం పట్టాభికేశవ రామాచార్యులు నియమితులయ్యారు. 2018 నుంచి ఈయన రాజ్యసభ సచివాలయంలో కార్యదర్శి హోదాలో పనిచేస్తూ ఉన్నారు.
అలాంటి ఈయనని రాజ్యసభ అత్యున్నత స్థానంలో నియమిస్తూ రాజ్యసభ చైర్మన్ ఎం వెంకయ్య నాయుడు ఉత్తర్వులను జారీ చేశారు. గత 4 ఏళ్లుగా ఈ స్థానంలో ఉన్నటువంటి రిటైర్డ్ ఐఏఎస్ అధికారి దేశ్ దీపక్ వర్మ ఈయన పదవీ విరమణ చేయటంతో రామాచార్యులని నియమించటం జరిగింది. ఇక్కడ క్వశ్చన్ చూడండి, రాజ్యసభ నూతన సెక్రటరీ జనరల్గా ఎవరు నియమితులయ్యారు? ఎవరు? పరాశరం పట్టాభికేశవ రామాచార్యులు. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి, విద్యార్థులకి శాస్త్ర సాంకేతికత పట్ల అభిరుచి ఉంటేనే వాళ్ళు పెద్దయిన తర్వాత పరిశోధనల వైపుకు వెళ్తారు అన్నట్లుగా ఇక్కడ చెప్తూ ఉన్నారు. అందుకే కేంద్ర శాస్త్ర సాంకేతిక విభాగం డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అన్నటువంటిది చిన్నారులకి వాళ్ళ యొక్క మాతృభాషలోనే సైన్స్ తరగతులు ఆసక్తిగా చెప్పటం కోసం ఒక ప్రాజెక్ట్ని తీసుకొచ్చింది. దేశవ్యాప్తంగా ఆయా రాష్ట్రాల్లో మాతృభాషలో శాస్త్ర సాంకేతిక అంశాలని వివరించి చెప్పటం కోసం స్కోప్ అంటే సైన్స్ కమ్యూనికేషన్ పాపులరైజేషన్ అండ్ ఎక్స్టెన్షన్ అన్నటువంటి ఒక ప్రాజెక్ట్ని ప్రారంభించింది. ఇప్పటికే ఇది తమిళనాడు, కర్ణాటక, కేరళలో ఇప్పటికే అమల్లోకి వచ్చాయి. తాజాగా తెలుగు రాష్ట్రాల్లో కూడా అన్ని స్థాయిల విద్యార్థులకి ప్రయోజనం చేకూరేలాగా వరంగల్ జాతీయ సాంకేతిక విద్యా సంస్థ నిట్కి ఈ స్కోప్ ప్రాజెక్ట్ అన్నటువంటిది మంజూరైంది. మొత్తం 3 ఏళ్ల పాటు కొనసాగే ఈ ప్రాజెక్ట్ కింద 30 లక్షల రూపాయల నిధులు అందుతాయి. ఇక్కడ క్వశ్చన్ చూడండి, దేశవ్యాప్తంగా మాతృభాషలో శాస్త్ర సాంకేతిక అంశాలను వివరించి చెప్పేందుకు స్కోప్ ప్రాజెక్ట్ని ఏ శాఖ ప్రారంభించింది? ఏ శాఖ? కేంద్ర శాస్త్ర సాంకేతిక విభాగం లేదా డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ, డిఎస్టి అంటాము. ఈ డిఎస్టి శాఖ అన్నటువంటిది ఈ స్కోప్ అంటే ఏంటి? సైన్స్ కమ్యూనికేషన్ పాపులరైజేషన్ అండ్ ఎక్స్టెన్షన్ అన్నటువంటి ప్రాజెక్ట్ని ప్రారంభించింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి, తెలంగాణలోని ఔషధ రంగ స్థానిక కంపెనీ అయినటువంటి శిల్పా మెడికేర్ లిమిటెడ్ అన్నటువంటిది తన యొక్క యాక్టివ్ ఫార్మా ఇంగ్రీడియంట్స్ ఏపీఐ అంటాము. ఈ ఏపీఐ వ్యాపారంలో కొంత వాటాని విక్రయించే ఆలోచనలో ఉంది అన్నట్లుగా ఇక్కడ చెప్తూ ఉన్నారు. అయితే మనం ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, ఈ యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియంట్స్కి సంబంధించి పిఎల్ఐ పథకం అన్నటువంటి దాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకురావటం జరిగింది. ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ లేదా ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకం అన్నట్లుగా. అయితే ఇక్కడ క్వశ్చన్ చూడండి, ఫార్మాస్యూటికల్స్కి సంబంధించి ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకం లేదా పిఎల్ఐ కింద 5 సంవత్సరాలకు గాను ఎన్ని కోట్లను కేటాయించారు? ఇక్కడ చూడండి, ఫార్మాస్యూటికల్స్కి సంబంధించి ఫార్మాస్యూటికల్స్ అలాగే డ్రగ్స్కి సంబంధించి ఎవరు దీన్ని ఇంప్లిమెంట్ చేసేటటువంటి మినిస్ట్రీ? డిపార్ట్మెంట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్స్. దీనికి ఎన్ని కోట్ల రూపాయలని 5 సంవత్సరాలకు గాను అప్రూవ్ చేశారు? 15,000 కోట్ల రూపాయలని ఈ ఫార్మాస్యూటికల్స్ రంగానికి గాను అప్రూవ్ చేయటం జరిగిందనమాట. అంటే రాబోయే 5 సంవత్సరాల్లో ఈ 15,000 కోట్ల రూపాయలని ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకం కింద అందజేస్తారు. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి, డయల్ 100కి సంబంధించి ఇచ్చేటటువంటి మహిళా సంబంధిత ఫిర్యాదుల పరిశీలన కోసం తెలంగాణ పోలీసులు ఒక ప్రత్యేక యాప్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. అంటే ఇలాంటి ఫిర్యాదుల్లో గృహహింసకి సంబంధించినవి అత్యధికంగా ఉండటంతో పైలట్ ప్రాజెక్ట్ కింద నెల రోజులుగా వీటిని పర్యవేక్షిస్తున్నారు. అంటే రోజు వచ్చే ఈ గృహహింసకి సంబంధించినటువంటి ఫిర్యాదుల మీద సంబంధిత పోలీస్ స్టేషన్కి సమాచారం ఇస్తూ ఆ తర్వాత రోజున మహిళా భద్రత విభాగానికి బదిలీ చేయటం జరుగుతుంది. తర్వాత వాళ్ళ మీద షీ టీమ్స్ రంగంలోకి దిగి బాధితులతో పాటు భర్త మరియు కుటుంబ సభ్యులకి కౌన్సిలింగ్ ఇవ్వటం జరుగుతుంది. అంటే ఇలాంటి ఫిర్యాదులు నిత్యం దాదాపు 250 వరకు వస్తూ ఉండటంతో వాటన్నింటినీ కూడా షీ టీమ్స్ యొక్క పర్యవేక్షణలో సంబంధితులకి కౌన్సిలింగ్ని నిర్వహిస్తూ ఉన్నారు. అయితే ప్రస్తుతం పైలట్ ప్రాజెక్ట్ కింద గృహహింస ఫిర్యాదుల్ని పరిశీలిస్తూ ఉన్నారు. అయితే త్వరలోనే మహిళలకి సంబంధించిన అన్ని ఫిర్యాదుల్ని యాప్ ద్వారా పర్యవేక్షించే ప్రయత్నాలు అనేవి జరుగుతున్నాయి. ఇక్కడ క్వశ్చన్ చూడండి, డయల్ 100కి వచ్చే మహిళా సంబంధిత ఫిర్యాదుల పరిశీలనకి ఏ రాష్ట్ర పోలీసులు ప్రత్యేక యాప్ని అందుబాటులోకి తీసుకొచ్చారు? ఏ రాష్ట్ర పోలీసులు? తెలంగాణ రాష్ట్ర పోలీసులు. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి, ఆంధ్రప్రదేశ్లో అంటే మొబైల్ ఫోన్స్ని సాధనంగా చేసుకుని సైబర్ నేరగాళ్లు చెలరేగిపోతున్నారు అన్నటువంటి నేపథ్యంలో ఇలాంటి నేరాలకి అడ్డుకట్ట వేయాలి అన్నటువంటి ఉద్దేశంతో ఏపీ రాష్ట్ర పోలీస్ శాఖ ఒక కార్యాచరణని చేపట్టింది. ఇందులో భాగంగా సైబర్ కవచ్ అన్నటువంటి పేరు మీద 50 సైబర్ సేఫ్ కియోస్కుల ఏర్పాటుకు నిర్ణయించటం జరిగింది. ఈ సైబర్ కియోస్కుల్ని అంటే ఇప్పటికే గుజరాత్లోని నేషనల్ ఫోరెన్సిక్ యూనివర్సిటీ నుంచి వీటిని కొనుగోలు చేసి
అన్ని జిల్లాలకి పంపించటం జరిగింది. 18 జిల్లా అర్బన్ పోలీస్ ప్రధాన కార్యాలయాల్లో, అలాగే 18 దిశ పోలీస్ స్టేషన్లో, అలాగే ప్రముఖ బస్ స్టేషన్లు, ఇతర రద్దీ ప్రదేశాల్లో మరొక 14 కియోస్కులను ఏర్పాటు చేస్తారు. ఈ కియోస్కుల డాష్బోర్డ్లని ఎలా నిర్వహించాలో కానిస్టేబుల్ స్థాయి ఉద్యోగులకి ప్రత్యేకంగా శిక్షణనివ్వటం జరుగుతుంది. అలాగే వాళ్ళని ఆ కియాస్కి అడ్మిన్గా కూడా నియమిస్తారు. ఎవరికైనా కూడా తమ యొక్క ఫోన్లో ప్రమాదకరమైనటువంటి వైరస్ చేరింది అనేసి గనక సందేహం కలిగితే ఆ కియోస్కి తీసుకెళ్లి పరీక్షించుకోవచ్చు. ఆ కియోస్క్లలో ఆ స్మార్ట్ ఫోన్ని స్కాన్ చేసి పరీక్షిస్తారు. వాటిలో ప్రమాదకరమైనటువంటి వైరస్లు, మాల్వేర్, సాఫ్ట్వేర్ ఇలాంటివి ఉంటే తొలగించటం జరుగుతుంది. ఈ సేవలన్నింటినీ కూడా ఉచితంగానే అందజేస్తారు. ఇక్కడ క్వశ్చన్ చూడండి. ఆంధ్రప్రదేశ్లో ఏ పేరిట 50 సైబర్ సేఫ్ కియోస్కుల ఏర్పాటుకి ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది? ఏ పేరుతో? సైబర్ కవచ్ అన్నటువంటి పేరుతో. ఇవాల్టి మన లాస్ట్ ఆర్టికల్ వచ్చేసి తెలంగాణలో విద్యుత్ రంగాన్ని నష్టాల నుంచి బయటపడేయటం మా ధ్యేయం అన్నట్లుగా కేంద్రం చెప్తూ ఉంది. అంటే విద్యుత్ రంగాన్ని లాభాల బాట పట్టించటం పక్కన పెడితే కేంద్రం పన్నులు మరియు రవాణా ఛార్జీలను ఇటీవల పెంచడంతో డిస్కంలు మరింత నష్టాల్లో కూరుకుపోయాయి. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఫోరం ఆఫ్ రెగ్యులేటర్స్ దీని యొక్క ఆధ్వర్యంలోని వర్కింగ్ గ్రూప్ చేసిన అధ్యయనంలో ఇలాంటి వాస్తవాలు వెల్లడయ్యాయి. అయితే భారీగా మోపుతున్నటువంటి పన్నుల వల్ల విద్యుదుత్పత్తి వ్యయం అనేటటువంటిది మరింత పెరుగుతుంది. దాని ద్వారా ఛార్జీలు భారీగా పెరుగుతాయి అన్నట్లుగా చెప్పటం జరిగింది. అంటే పరోక్షంగా భారం మోపుతూ ఛార్జీలు పెరిగేలాగా చేసి డిస్కంలు దివాలా తీసేలాగా కేంద్రం అనేది చేస్తోంది అన్నట్లుగా ఇక్కడ చెప్తూ ఉన్నారు. అయితే ఈ వర్కింగ్ గ్రూప్ ప్రకారం చూసుకుంటే గ్రేటర్ కెలోరిఫిక్ వాల్యూ, ఈ వాల్యూ నష్టంలో కనీసం 100 కిలో క్యాలరీలు అంటే కేజీని తగ్గించగలిగితే యూనిట్కి సుమారు 5 పైసల వరకు ధర తగ్గుతుంది. దీనివల్ల వినియోగదారులతో పాటు విద్యుత్ రంగం కూడా లాభపడుతుంది అన్నట్లుగా ఈ సిఫార్సు అనేది ఈ వర్కింగ్ గ్రూప్ అన్నటువంటిది సిఫార్సు చేసింది. అలాగే రైల్వేలని స్వతంత్ర నియంత్రణ వ్యవస్థ కిందికి తీసుకురావటం, అలాగే కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి రైలు రవాణా ఛార్జీల సబ్సిడీని 750 కిలోమీటర్ల తర్వాత కూడా అందేలాగా చూడటం, క్లీన్ ఎనర్జీ సెస్ ఛార్జీలు పెరగకుండా చూడటం, వీటితో పాటు అంతర్గతంగా కూడా కొన్ని అంశాలని పరిశీలించాలి అన్నట్లుగా వర్కింగ్ గ్రూప్ అభిప్రాయపడింది. ఇక్కడ క్వశ్చన్ చూడండి. ద జవహర్లాల్ నెహ్రూ నేషనల్ సోలార్ మిషన్ కింద 2022 నాటికి ఎన్ని గిగావాట్ల సోలార్ సామర్థ్యాన్ని సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది? ఎవరు? కేంద్ర ప్రభుత్వం. ఎన్ని గిగావాట్లు? 20 గిగావాట్ల సోలార్ సామర్థ్యాన్ని సాధించాలి అన్నట్టుగా లక్ష్యంగా పెట్టుకోవటం జరిగింది. దీనిని తర్వాత 2015వ సంవత్సరం యూనియన్ బడ్జెట్లో మన ప్రధాని నరేంద్ర మోదీ ఈ 20 గిగావాట్లని కాస్త 100 గిగావాట్లకి ఈ లక్ష్యాన్ని పెంచటం జరిగింది. నిన్నటి క్వశ్చన్ వచ్చేసి అటామిక్ ఎనర్జీ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇరాన్ నూతన చీఫ్గా ఎవరు నియమితులయ్యారు? ఎవరు? మహ్మద్ ఎస్లామీ. ఇవాల్టి క్వశ్చన్ వచ్చేసి ఇటీవల ఏ దేశం ఆహార కొరత కారణంగా ఎమర్జెన్సీ ప్రకటించింది? దీని ఆన్సర్ కమెంట్ సెక్షన్లో ఇవ్వండి. కరెక్ట్ ఆన్సర్ రేపటి వీడియోలో చూద్దాం. All the very best and thank you very much.